జంగారెడ్డిగూడెంలో పలు విద్యా సంస్థల నందు సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్ నందు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో అఖిల భారత శరీర అవయవదాత సంఘం సావిత్రి బాపులే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా అవయవదానంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సూర్య విద్యా వికాస్ విద్యా సంస్థల నందు విద్యార్థులకు అవయవదానంపై వివరించారు. మధ్యాహ్నం సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్ నందు అవయవదానం ప్రాముఖ్యతకు సంబంధించి కరపత్రాలను రిటైర్డ్ జడ్జి కోరా నాగేశ్వరరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. జిల్లా కన్వీనర్ గడా జగ్గారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్టెట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు గూడూరి సీతా మహాలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, ఏపీ ఆదివాసీ మహాసభ గౌరవ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ, సిటీ కేబుల్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తా తదితరులు హాజరయ్యారు. రెడ్డిగూడెం రావటం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తులందరూ వ్యక్తులు కాదండి, మానవతా మూర్తులు. మానవత్వానికి ప్రేమతత్వానికి ప్రతీకలుగా నిలబడ్డ వివిధ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు. ఇంతమంది జంగారెడ్డిగూడెంలో ఇన్ని సంస్థలు, ఇంత గొప్ప మానవీయ ప్రయత్నాలు చేస్తూ సేవ చేస్తున్న సంస్థలు ఉన్నాయంటే నేనే ఆశ్చర్యపోతున్నాను. ఇన్ని సంస్థల వాళ్ళు కూడా ఒకే వేదిక మీదకి వచ్చి అవయవ దానాన్ని ప్రోత్సహించడానికి ఇలా కంకణం కట్టుకోవడం అనేది ఇంకా నాకు సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మిత్రులారా, అవయవ దానం అనేది ఈవేళ మానవత్వానికి ప్రేమతత్వానికి ప్రతీకండి. ఇంతకంటే నిదర్శనం ప్రపంచంలో ఇంకేమీ ఉండదు. మన అవయవాలను ఇవ్వటం అంటే ఒకవేళ మరణం ఆసన్నమైనప్పుడు మాత్రమే అవయవ దానం చేస్తామండి. బతికుండగా మన ఆప్తులకు మాత్రమే అవయవాలు, కిడ్నీ కానీ, లివర్ కానీ, 1/4 పాంక్రియాసిస్ కానీ ఇలాంటివి ఇవ్వగలుగుతాం. బతికుండగా రక్తదానం చేయగలుగుతాం. కానీ జీవన్మృతులైన పరిస్థితి వచ్చినప్పుడు, విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు మన కుటుంబ సభ్యులు గుండెని దిటవ చేసుకుని విశాలత్వంతో, ప్రేమతత్వంతో సాటి మనుషుల్ని కాపాడటం కోసం ఎక్కడో ఉంటారు. ముక్కు మొహం కూడా తెలియదు, ప్రాంతీయత లేదు, భాష లేదు, రాష్ట్రాంతరాలు, కులాంతరాలు, మతాంతరాలు దాటి మన అవయవాలు ఎల్లలు దాటుకుని వెళ్ళి ప్రేమను చాటి చెబుతున్నాయండి. ప్రేమతత్వానికి, విశ్వమాన సౌభ్రాతత్వానికి అవయవదానం ప్రతీక. సో అలాంటి అవయవదాతలుగా ఎన్నో కుటుంబాలు ఈవేళ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అలాంటి కుటుంబాలు ప్రభుత్వాలు ఆదరించాలని ప్రభుత్వాల ముందు కొన్ని ప్రతిపాదనలు మేము చేస్తున్నాం. అట్లాగే శరీరదాత సరిపోయిన తర్వాత వైద్య రంగ పరిశోధనలకి స్వచ్ఛందంగా ఈవేళ మనకున్న అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి పార్థివ దేహాల కొరత లేకుండా ఈ అవయవదాన శరీరదాన ఉద్యమం స్వచ్ఛందంగా పార్థివ దేహాలు ఇస్తున్నారు. నిన్ననే నేను ఇలా శరీర దానం చేయాలన్నా, నేత్రాలు దానం చేయాలన్నా, అవయవాలు దానం చేయాలన్నా ఎంతో విశాలత్వం ఉండాలి, ఎంతో ఔదార్యం కావాలి, ఎంతో దాతృత్వ గుణం కావాలి, అంతకు మించిన సమాజం పట్ల ప్రేమ ఉండాలి. నన్ను పిలిచిన మీ అందరికీ కూడా మరొకసారి జగ్గారావు మాస్టర్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు ఒకప్పుడు. కాకపోతే నయనం ప్రధానమే కానీ ఇప్పుడు సర్వేంద్రియానం సర్వం ప్రధానం. ఏంటంటే ఈ కార్యక్రమానికి వచ్చేసి ఇక్కడ పునర్జన్మ అంటే మళ్ళీ పుట్టడమే కాదు, మరొక జన్మ ఎక్కడమే కాదు, ప్రతి ఒక్కరికి అవయవ దానం చేయడం, ఆ అవయవాల దానం చేయడం ద్వారా మనందరం మళ్ళీ జీవించడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఆ కార్యక్రమంపై అవగాహన కలిగిన ఇంత గొప్ప ముఖ్య అతిథులు మేడం గారు మన మధ్య ఉండడం, వారితో పాటు మాకు పక్కనే కూర్చునే అవకాశాన్ని కల్పించి మాకు కూడా తెలిసిన విషయాల్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఇది ఒక చాలా గొప్ప వేదిక.